ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. నిన్న పోర్చుగీస్ పతనం వరకు అయిపోయిందండి. నెక్స్ట్ బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చుటకు సహకరించిన అంశాలు. ఒకటి, 1574లో ఫ్రాన్సిస్ డ్రేక్ అనే ఒక సముద్ర దొంగ ఇతను అతివేగంగా నడిచే తేలికపాటి నౌకలను తయారు చేశాడు. ఇతను 1579లో ఒక పోర్చుగీస్ నౌకను దోచుకున్నాడు. వీటిలో భారతదేశ సముద్ర మార్గాన్ని చూపే పటాలు, భారతదేశ సంపదను తెలియజేసే దస్త్రాలు దొరికాయి. ఈ దస్త్రాలు తర్వాత బ్రిటిష్ రాణి అయిన 1వ ఎలిజబెత్ వరకు చేరాయి. ఈమె భారతదేశంలో సముద్ర మార్గాన్ని కనుగొనుటకు పించ్, కెప్టెన్ రేమాన్, జాన్ మిల్డెన్హాన్ అనే నావికులను ప్రోత్సహించింది. రాల్ఫ్ ఫిలిప్స్ అనే ఆంగ్లేయుడిని పర్షియాలో పోర్చుగీసు వారు బంధించి గోవాకి తీసుకెళ్లారు. కానీ అతను అక్కడి నుండి తప్పించుకొని బ్రిటన్కి వెళ్ళి భారతదేశ సిరి సంపదల గురించి వివరించాడు. దీంతో బ్రిటిష్ వారిలో బలమైన కోరిక ఏర్పడింది. థర్డ్, డచ్ దేశస్థుడు కోటెన్ తన రేవుజెన్స్ స్క్రిప్ట్ మరియు ఇటెనారియో అనే గ్రంథాలలో భారతదేశ వర్తకం మరియు వర్తక మార్గాల గురించి వివరించాడు. స్పానిష్ ఆర్మడా 1588 మే టు ఆగస్టులో ఫ్రెంచ్ చక్రవర్తి ఫిలిప్ II ఇంగ్లాండ్ ఎలిజబెత్ I పై దాడి చేయుటకు 130 నౌకలతో సైన్యాన్ని పంపాడు. దీన్నే స్పానిష్ ఆర్మడా అంటారు. దీనికి నాయకుడు డ్యూక్ ఆఫ్ మెడినా సిడోనియా. కానీ బ్రిటిష్ స్పానిష్ ఆర్మడాపై విజయం సాధించింది. ఈ విజయం బ్రిటిష్ వారి యొక్క నావికా బలాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇది కూడా భారతదేశంతో వర్తక మార్గాన్ని కనుగొనుటలో బ్రిటిష్ వారిని ప్రోత్సహించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1599లో మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూపు పేర్లు జాన్ వాట్స్, జార్జ్ వైట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీను ఏర్పాటు చేసింది. అందువల్లనే దీన్ని జాన్ కంపెనీ అని కూడా అంటారు. అప్పుడు కంపెనీ పేరు ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండీస్ అని ఉండేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి గవర్నర్ థామస్ స్మిత్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మూలధనం 70,000 పౌండ్లు. ఎలిజబెత్ I ఈ కంపెనీకి 1600 డిసెంబర్ 31న తన అంగీకారం తెలిపింది. తూర్పు దేశాలతో వర్తకం చేసుకొనుటకు 15 సంవత్సరాల పాటు ఆధిపత్యపు అధికారాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. అనగా 15 సంవత్సరాల పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మినహా ఇంగ్లాండ్ నుండి ఏ ఇతర వ్యాపారులు భారతదేశం, తూర్పు దేశాలకు వెళ్ళడానికి వీలు లేదు. 1608లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య అధికారాలను అపరిమిత కాలానికి పెంచాడు. ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య అధికారాలు భారతదేశంపై 1813 వరకు కొనసాగాయి. 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం ఈ గుత్తాధిపత్యం రద్దు చేయబడింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంగ్లాండ్లో కంపెనీ వ్యవహారాలు చూడడానికి వాటాదారులందరూ కలిసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా ఏర్పడ్డారు. ఎలిజబెత్ I కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటాదారులు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కార్యకలాపాలు చూడడానికి వీరు ఎన్నుకోబడ్డారు. వీరు సమర్థవంతంగా ప్రభుత్వం, వాటాదారులు, కంపెనీ ఉద్యోగులతో కలిసి కార్యకలాపాలు నిర్వహించేవారు. డైరెక్టర్స్ సంఖ్య 24. నెక్స్ట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటన్ ప్రధాని విలియం హాకిన్స్, బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్, ట్యూడర్ వంశం, మొఘల్ చక్రవర్తి అక్బర్. కొత్త కంపెనీ 1635లో సర్ విలియం కోర్డెన్ భారతదేశంలో వర్తకం చేసుకొనుటకు బ్రిటిష్ రాజు ఫిలిప్ I నుండి అనుమతి పొందాడు.
దీంతో కొత్త కంపెనీ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య వినాశకర పోటీ ఏర్పడింది. చివరికి 1649లో ఈ రెండు కంపెనీలు విలీనమయ్యాయి. 1657లో కామ్వెల్ చార్టర్ ప్రకారం ఇది ఒక జాయింట్ కంపెనీగా మారింది. 1698లో మరలా ఒక కొత్త కంపెనీ ఏర్పడింది. కానీ 1708లో గోదాల్ఫిన్ అవార్డుతో ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో విలీనమైంది. అప్పుడు దాని పేరు ఈ కింది విధంగా మార్చబడింది: యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్ ఇన్ ది ఈస్ట్ ఇండీస్. కానీ ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగానే ప్రసిద్ధి చెందింది. 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. అప్పటి నుండి ఈ కింది కమాండర్ల నాయకత్వంలో వర్తక నౌకలు పంపబడ్డాయి. జేమ్స్ లంకాస్టర్ 1602లో ఇండోనేషియాలో అచీవ్ నౌకా కేంద్రానికి చేరుకున్నాడు. బాంతంలో స్థావరాన్ని నిర్మించాడు. 2. హెన్రీ మిడిల్టన్ 1602లో ఇండోనేషియాలోని అంబయానా బండా దీవులకు చేరుకున్నాడు. డచ్ వారి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. 3. హాకిన్స్ 1608లో హెక్టార్ నౌక ద్వారా సూరత్ చేరుకున్నాడు. ఇతను మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ను కలుసుకొని సూరత్లో బ్రిటిష్ స్థావర నిర్మాణానికి అనుమతి కోరాడు. ఇతడు 1611 వరకు జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు. కానీ పోర్చుగీస్ యొక్క పలుకుబడి కారణంగా బ్రిటిష్ వారు జహంగీర్ అనుమతి పొందలేకపోయారు. హిప్పన్ 1611లో గ్లోబల్ నౌక ద్వారా మచిలీపట్నం చేరుకున్నాడు. హిప్పన్ కుతుబ్ షాహీ పాలకుడైన మహమ్మద్ కుతుబ్ షాను కలుసుకొని మచిలీపట్నం వద్ద బ్రిటిష్ స్థావర నిర్మాణానికి అనుమతి పొందాడు. అప్పట్లో మచిలీపట్నం నూలు వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. డేవిడ్ మిడిల్టన్ 1611-12లో ఇండోనేషియాలోని బండనైరా ప్రాంతానికి చేరుకొని అక్కడ బ్రిటిష్ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 1612 స్వాహిలీ సూరత్ సమీపంలో బ్రిటిష్ వారు పోర్చుగీస్ నౌకల్ని ఓడించారు. 1613 సూరత్లో స్థావరాన్ని నిర్మించుకొనుటకు జహంగీర్ బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చాడు. 1615 సెప్టెంబర్ 24 బ్రిటిష్ చక్రవర్తి 1వ జేమ్స్ సర్ థామస్ రోను జహంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపాడు. సర్ థామస్ రో ఈ కింది విధంగా పేర్కొన్నాడు: యుద్ధము, వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు. సర్ థామస్ రో భారతదేశంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని నిర్మించుకునే అధికారాన్ని జహంగీర్ నుండి పొందాడు.